హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ గోధుమ పిండితోని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోండి. అందులోకి వెళ్ళి ఒక ముద్ద తీసుకొని ఒక పెద్ద అప్పలా చేసుకోవాలి. పల్చగా చేసుకోండి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పెద్దగా చేసుకోండి. ఇలా పెద్దగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇలా ఒక పీస్ తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. చిన్న చిన్నగా దగ్గర పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మలుచుకోవాలి. అన్నీ ఇలా చేసుకోండి. అన్ని పీసెస్ కట్ చేసుకున్నారు కదా, ఇలా చేసుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగానే హీట్ కావాలి. హీట్ అయ్యాక ఒకటి వేసుకుంటూ కాల్చుకోండి. వేసాక వెంటనే తిప్పకూడదు. ఒక 2 మినిట్స్ ఆగి తిప్పండి. కాల్చుకుంటే ఇవి బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా వస్తే బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేయండి. ఒక కప్పు షుగర్ తీసుకొని అదే కప్పుతో వాటర్ తీసుకోండి. ఆకం పట్టాలి. ఆకం ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. తీగ ఆకం వస్తే సరిపోతుంది. ఆకం వేడిలో ఉన్నప్పుడే ఇవి వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఆకం సిరప్ అనేది చాలా పట్టాలి వాటికి. చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.